హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగైతేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ డ్వాక్రా మహిళల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వారి రుణాల చెల్లింపును సులభతరం చేయడం, మోసాలను అరికట్టడం కోసం ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఏటా లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చి పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇంటి నుంచే అందే విధంగా ఈ చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళల కోసం ఓ సరికొత్త యాప్ ను తీసుకురానుంది. మోసాలను అరికట్టడానికి, రుణాలు సులభతరం చేయడానికి ఈ యాప్ ను ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తారని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని మహిళల సాధికారతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు తీపి కబురు అందించింది. ఇకపై ఇంట్లో నుంచే దర్జాగా మొబైల్ నుంచి డబ్బులు కట్టే విధానం రాబోతుంది. ఇందుకు అనుగుణంగా ఓ యాప్ ను తీసుకురానున్నట్లు తాజాగా మెప్మా తెలిపింది. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను మొబైల్ నుంచే చెల్లించవచ్చని మెప్మా పేర్కొంది. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి రుణాలను సక్రమంగా అందించవచ్చు. అంతేకాక స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకునే అవకాశం ఉంది. యాప్ వినియోగంలోకి వస్తే పారదర్శకత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.